హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి ట్రిప్ అన్నమాట, విజయవాడ ట్రిప్ డే 2 అన్నమాట ఇది. సో ఇది మేము కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అప్పుడు నేను తీసిన వీడియో అన్నమాట ఇది. సో ఇది కొండ అన్నమాట, చాలా గ్రీన్గా ఉంది. నేను ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది చాలా ఇంత గ్రీన్గా లేదు, బట్ చాలా ఫ్యూ డేస్ అయింది, 1 మంత్ అలా. అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందనమాట. ఇది నేను ఆటోలో నుంచి క్యాప్చర్ చేస్తాను, అందుకే కొంచెం బాగా రాలేదు. బట్ క్లిప్ బాగుంది కదా అని నేనే యాడ్ చేశాను. అండ్ ఇదేంటంటే అందరికీ తెలుసు, జస్ట్ బాగుంది కదా అని నేను చూపిస్తున్నాను అన్నమాట. చాలా గ్రీన్గా ఉంది చుట్టూ అంతా. సో నెక్స్ట్ టెంపుల్ దగ్గర అదంతా మీకు చూపిస్తాను. ఇది ఎంజాయ్ చేయండి ఈ వ్యూ. నాకు ఆ కొండ మీద ఉన్న వ్యూ చాలా ఇష్టం అన్నమాట. సో గ్రీన్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నమాట. ఇంకా ఇక్కడ ఇది దాటితే ఉండవల్లి సెంటర్ వస్తుంది. సో కొంచెం టైం పడుతుంది అన్నమాట ఎడిటింగ్ చేసి, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాం వీడియోస్. సో ఇంకా ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఉండవల్లి, ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో ఆల్ గ్రీన్ అన్న. ఇది లెఫ్ట్ సైడ్ అంతగా ఏం లేదు. ఇది ఉండవల్లి కేవ్స్ అన్నమాట. ఇది ఉండవల్లి సెంటర్లోకి ఎంటర్ అయ్యాం. కేవ్స్ అందరికీ తెలుసు. ఇది మేము వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. ఇది లెఫ్ట్ సైడ్, అది గ్రీన్గా కనిపిస్తుంది కదా, అది భవానీ ఐలాండ్ అన్నమాట. ఇది రైట్ సైడ్ అన్నమాట. ఆ సన్ పడినప్పుడు సన్ షైన్ వాటర్ కనిపిస్తున్నాయి. ఇది ట్రైన్ బ్రిడ్జ్ అన్నమాట, రైల్వే బ్రిడ్జ్, బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే ట్రైన్. ఇది మేము ఎంటర్ అయినప్పుడు వచ్చిందనమాట, అది బాగుందని నేను యాడ్ చేశాను క్లిప్లో. ఇక అక్కడ సైడ్స్ అన్ని షాప్స్ ఎక్సెట్రా ఉంటాయి కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా సింబల్ ఉంటుంది కదా కొండ మీద, అది నేను తీసుకున్నాను, క్యాప్చర్ చేశాను. లోపలికి అయితే వీడియో ఎలా లేదు, అది గోపురం. సో ఇది మేము వచ్చేటప్పుడు ఇలా చూశాను, ఫస్ట్ టైం నేను అలా చూడడం. సో మీకు ఎవరికైనా తెలుసా అలా ఎందుకు చేస్తారో, నాకైతే తెలీదు. సో ఇదన్నమాట, బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. అందరు ఎల్లో కలర్గా వచ్చారన్నమాట. అండ్ చుట్టుపక్కల చాలామంది గ్యాదర్ అయ్యారు, అందుకని నేను కూడా స్పెషల్గా ఉంది మీకు ఎవరికైనా తెలుసు అని. నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇది అన్నమాట, నేను ఫస్ట్ టైం చూడటం, ఎక్కడ చూడలేదన్నమాట. సో ఇది మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఏంటో అని చూస్తుంటే ఇది ఇలా కనపడింది, బాగుంది కదా అని క్యాప్చర్ చేశాను. మీకు ఎవరైనా తెలుసేమో దీని గురించి అని. సో అదన్నమాట. అండ్ ఇది వచ్చేసి మేము కాల్వ అన్నమాట, ప్రకాశం బ్యారేజ్ ముందు రైట్ సైడ్ ఉన్న కాల్వ. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ షూట్ చేశారన్నమాట నీట్గా. సో ఇది ప్రకాశం బ్యారేజ్ లెఫ్ట్ సైడ్ అన్నమాట. సో ఇదన్నమాట, వాటర్ చాలా బాగున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇంకా చూడలేదు, చూపిస్తాను అది కూడా. సో ఇది వచ్చేసి ఏంటంటే రైట్ సైడ్ అన్నమాట, రైట్ సైడ్. ఇది లెఫ్ట్ సైడ్ అన్నమాట. వాటర్ చాలా వైట్ కలర్గా ఫోమ్ లాగా భలే వెళ్తున్నాయి, నాకు చాలా నచ్చింది ఇది. మీకు కూడా చూపించాలని నేను ఇలా క్యాప్చర్ చేశాను వీడియో. చాలా ఇష్టం అన్నమాట నాకు ఇలా నేచర్, చాలా ఇష్టం. ఐ లైక్ నేచర్. సో ఇలా అప్పుడు మేము వెళ్ళిన డే ఏం చేశారంటే, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు కదా, కొంచెం అంటే చాలా తక్కువ లెవెల్లో గేట్స్ ఓపెన్ చేస్తారు. దాంట్లో కొంచెం ఫిషెస్ స్ట్రక్ అయిపోయి చనిపోయి ఉన్నాయి, అది కెమెరాలో కనిపించట్లేదు అన్నమాట. సో ఇంకా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క లెవెల్లో ఓపెన్ చేశారు గేట్స్. సో అది కొండ భలే కనిపిస్తుంది కదా, చిన్న కొండలాగా.
అండ్ ఇలా వెళ్తూ ఉంటే నేను వీడియో తీశాననమాట. బాగుంది కదా అని చెప్పేసి. చాలా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ స్కై కింద షైనింగ్ వాటర్ చాలా బాగుంది. ఆ సన్‌షైన్‌కి అలా కనిపిస్తుంది అనమాట వాటర్. అండ్ అలా ఉందన్నమాట. ఇంకా ప్రకాశం బ్యారేజ్ కింద దీనికైతే చాలా ఓపెన్ చేశారు. సో విజయవాడ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి త్వరలోనే. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్నమాట మనము. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. ఎంజాయ్ ద వీడియోస్.